హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. సిఐడి దర్యాప్తులో బయటపడ్డ విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ప్రధాన సూత్రధారి పవన్ శ్రీలంక నుంచి కిడ్నీల రాకెట్ నడిపినట్టుగా గుర్తించారు. శ్రీలంకలో కెసినో దందా నిర్వహించి భారత్లో కిడ్నీల వ్యాపారం చేసినట్టు తెలంగాణ సిఐడి అధికారులు గుర్తించారు. ఓ ముఠాకు చిక్కి కిడ్నీ అమ్ముకున్న పవన్ దాతల కంటే దళారులకే ఎక్కువ లాభాలు వస్తాయని తెలుసుకుని దందా ప్రారంభించారు. కిడ్నీ దాతలను గుర్తించేందుకు తమిళనాడులో ఏజెంట్స్ను పెట్టుకున్నాడు పవన్. ఆర్థిక ఇబ్బందులున్న హాస్పిటల్స్ని గుర్తించి కమిషన్లు ఇచ్చి కిడ్నీ ఆపరేషన్లు చేయించాడు. ఒక్కో కిడ్నీకి రైతు నుంచి 50 లక్షల వరకు వసూలు చేసి కిడ్నీ దాతలకు కేవలం 5 లక్షలు, వైద్యులకు 10 లక్షల చొప్పునిచ్చి మిగతా డబ్బును పవన్ తీసుకున్నట్టు సిఐడి విచారణలో తేలింది. తమిళనాడుకు చెందిన 2 ఏజెంట్స్ను అరెస్ట్ చేసి విచారించడంతో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. రైట్, రాకెట్ పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమరేందర్ అందిస్తారు. అమర్, మరి తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ రాకెట్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసు కరీంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కనంద ఆసుపత్రిలో జరగడం, ఆ తర్వాత రాచకొండ కమిషనర్ పోలీసు దీనిపైన కేసు నమోదు చేసి నిందితులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే పవన్ తో పాటు మిగతా ఏజెంట్స్ అందరూ కూడా ప్రస్తుతం పరారీగా ఉండడంతో ఈ కేసు సిఐడికి బదిలైంది. తెలంగాణ సిఐడి అధికారుల దర్యాప్తులో కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విస్తుపోయే నిజాలైతే బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అసలు సూత్రధారైనటువంటి పవన్ శ్రీలంక నుంచే కిడ్నీ ఆపరేషన్స్ మొదటగా కొనసాగించారన్నట్టుగా తెలుస్తుంది. అయితే శ్రీలంకలో క్యాసినో దందా నిర్వహించడం, ఆ తర్వాత భారత్ లో కిడ్నీ వ్యాపారం కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ ముఠాకి చెందినటువంటి చిక్కి ఆ తర్వాత కిడ్నీ అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత కిడ్నీ అమ్ముకుంటున్న సమయంలోనే ఆ దందా గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత కిడ్నీ దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి దళారులు ఎక్కువగా లాభాలు వస్తున్నాయని పవన్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత కిడ్నీ వ్యవహారాన్ని శ్రీలంక కేంద్రంగా మొదలుపెట్టాడు. తమిళనాడులో మొదట కిడ్నీ ఇచ్చి ఆ ఇచ్చే వాళ్ళను ఏజెంట్లను గుర్తించాడు. ఆ తర్వాత కిడ్నీ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రత్యేక ఏజెంట్లు కూడా నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్ గా తీసుకొని వాళ్ళ ఆర్థిక అవసరాలనే టార్గెట్ గా చేసుకొని అక్కడ ఆపరేషన్స్ నిర్వహించి ఒక్కొక్క కిడ్నీ గ్రహీత నుంచి మొత్తం 60 లక్షల పైగా వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో దాతలకు సంబంధించి 5 లక్షలు, ఇటు వైద్యులకు 10 లక్షలు, ఆసుపత్రికి 2.5 లక్షలు, ఇలా ఒక్కొక్కరికి ఇట్లా భాగాలు లెక్కన పనిచేసి పూర్తిగా దందా నిర్వహించారు. ఇందులో మొత్తం అన్ని ఖర్చులు పోగా 30 లక్షలు మిగులడంతో దందా మొత్తం 4 రాష్ట్రాల కేంద్రంగా నిర్వహించారు. ఎక్కడైతే కేసులు అవుతాయో అక్కడి నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవుతూ ఆ తర్వాత అక్కడ కూడా దందాన్ని కొనసాగించడం ఈ పవన్ అయితే చేస్తా ఉన్నాడు. శ్రీలంకతో పాటు చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ దందా చేశాడు. విషయం బయటకు పొక్కడంతో స్థలాలు మార్పుతో అయితే దందా అయితే కొనసాగిస్తున్నాడు. అయితే కేసు నమోదు కావడం, 4 చోట్ల కేసు నమోదు కావడంతోనే హైదరాబాద్ కు మకాం మార్చి పవన్ ఈ వ్యవహారం అంతా మొత్తం మీద అంటే పవన్ కోసం ఒకవైపు తెలంగాణ సిఐడి అధికారులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే తెలంగాణ సిఐడి అధికారులకు వద్దకి ఇప్పటికే తమిళనాడు సంబంధించిన 2 ఏజెంట్స్ కూడా అదుపులోకి తీసుకొని ఈ వ్యవహారం అంతా కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఆ 2 ఏజెంట్ల ద్వారా ఇంకా మిగతా సమాచారం కూడా సిఐడి అధికారులు అయితే రాబడుతున్నారు. ప్రస్తుతం పవన్ కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.